పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఏమిచ్చి ప్రభా మీ రుణం తెచ్చుకోలేము. ఈ ఉదయం ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మా నోట ప్రభా స్తుతి కీర్తన ఉండడానికి, మా హృదయంలో వెల్లువెత్తుతున్న ఆనందం ఉండడానికి ప్రభా మిమ్మల్ని ఘనపరిచేటువంటి భాగ్యం మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు నాయన. రాలేక, ఇలాంటి సౌకర్యం లేక యూట్యూబ్ ద్వారా కూడా తండ్రి చూస్తూ వింటున్నటువంటి వారిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి మీకే మహిమ. మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మమ్మల్ని ప్రభా మీరు ఎత్తుకున్నందుకు స్తోత్రం. నేను మీ చేయి మా మీద నిలుపుతున్నారని, మీ ప్రేమ మాతో ప్రభా మమ్మల్ని నేను తట్టుతున్నందుకు స్తోత్రం. నేను మీరు ప్రేమిస్తున్నారనే నిర్ధారణ మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలు. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాటతో నన్ను, మా అందరినీ, మా కుటుంబాన్ని, పిల్లలను, అయా ప్రతి వారిని కూడా ఆదరించి ధైర్యపరుస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. మాతో ఆత్మీయమైన అనుబంధం కలిగి ప్రభా మా యొక్క ప్రార్థన వింటున్నటువంటి ప్రతి ప్రభా మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు. అనేకులకు ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేశారు. వారందరిని బట్టి మీకే మహిమ. కొద్ది మాటలు ప్రభా మీ వెనుకలో ప్రభా మా అందరి కొరకు దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికి కూడా యేసు ప్రభు నామములో మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా సుదూర ప్రాంతం నుండి అబ్రహాం షారా సిస్టర్ గారు కూడా లైన్లో ఉన్నందుకు చాలా సంతోషం. కనుక అద్భుతమైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అటు ఆంధ్ర విశాఖపట్నం నుండి, శ్రీకాకుళం నుండి, తర్వాత ఇక్కడ తెలంగాణ డిస్ట్రిక్ట్లో నుంచి కూడా అందరూ ఝాన్సీ దగ్గర పటన్ చెరువు దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఉన్నారు. అందుకు స్తోత్రం. చాలామంది ప్రియులు ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి వందనాలు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాక నన్ను ప్రేమిస్తున్నాడు, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు అని అర్థమైంది. ఈ అర్థం కావడం అంటే అరే అన్నీ ఇలాంటి విషాద వార్తలు విని అర్థం కావడం ఏంటి అని అనిపిస్తుంది. దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట ప్రతిది కూడా దేవుడు మన కొరకు ముందుగానే వ్రాసి పెట్టాడు. ఇది అందరికీ తెలిసినటువంటి వాక్యమే. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. రోమాపత్రిక 8:28 ఉన్నటువంటి మాట, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం పిలువబడిన వారికి మేలులు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని వాక్యం చెప్తుంది, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే దేవుడు నా కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం. మీరు దేవుని ప్రేమిస్తున్నారు అంటే ఖచ్చితంగా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ఏంటంటే, చిన్నపిల్లలకు తినిపించేవాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తినకపోతే వాళ్ళని తింటున్నప్పుడు కోపంతో అంటున్నారా, ప్రేమతో అంటున్నారా, వాళ్ళకి తిండి పెట్టడానికి ఎంతగా వారిని బెదిరించి లేకపోతే వాళ్ళని భయపెట్టి ఆ భోజనాన్ని వారికి శారీరకంగా బలాన్ని అనుగ్రహించేటట్లు మనం వాళ్ళని ఎలాగో మభ్యపెట్టి కొన్నిసార్లు ఏమో సంతోషపరుస్తాం, కొన్నిసార్లు ఏమో రకరకాలు. మా సౌందర్య ప్రీతం వాళ్ళ అమ్మాయికి, మా మనవరాలకి తినిపిస్తుంటే పరిశీలనగా చూశాను. ఇలాంటి విధానంలో అంటే అలాగే దేవుడు కూడా చెప్తున్నట్టు మాట ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అని అక్కడ కామ పెట్టి అనగా అని ఉంది. అనగా అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అంటే దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడానికి వరకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు మన పట్ల, ఎలాంటి పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. కనుక తండ్రి తను ప్రేమించిన వాడిని కూడా శిక్షిస్తాడు అంటున్నాడు. కనుక తండ్రి శిక్షించకపోతే కుమారుడు జ్ఞానం గలవాడు కాదు అని దేవుని వాక్యం చెప్తాను. ఇలాంటి పరిస్థితులు మన జ్ఞాపకం వస్తాయి. సమయం చాలా తక్కువ ఉంది, అందుకనే నేను త్వరగా మీతో జ్ఞాపకం చేస్తున్నాను.
యేసు ప్రభు వచ్చినప్పుడల్లా మరియ మార్తల ఇంట్లో భోజనం చేస్తాడు. మరియ మార్తలు కూడా చాలా ఎలాంటి గొప్ప గొప్ప ఆహారం పెట్టాలి, లేకపోతే మంచి ఆహారం పెట్టాలి అని వాళ్ళకి ఆశ. 4 రోజులు అయిపోయింది, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత 4 రోజులకు యేసు ప్రభు వచ్చాడు. ఈ 4 రోజులు వాళ్ళ దుఃఖం వర్ణాతీతంగా ఉండి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో అందరికీ మనసు క్లోజ్ అయిపోయింది. ఏం క్లోజ్ అయిపోయిందంటే, వస్తే మామూలుగా వస్తే అందరు వచ్చినట్లు ఓదార్పు వెళ్ళిపో అంతే తప్ప ఏమి మేలు చేసే పరిస్థితి ఏం కనబడదు. కనుక వాళ్ళని ఒప్పింపజేయడానికి యేసు ప్రభు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. వాళ్ళని ఒప్పించడానికి కొరకు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. నేను మా అమ్మాయికి దుఃఖాన్ని చూసి తర్వాత అందరినీ చూసి అట్లా కాకుండా దేవుడు నాకు ఈయన గూర్చి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ధూపం వేసేటువంటి ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. మమ్మల్ని మేము బలపరచుకోవడానికి అదేవిధంగా చాలామంది కరోనా పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయమని కోరుతా ఉన్నారు. వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరూ బాగైపోయి ఇళ్లలోకి వస్తున్నారు. కనుక అన్యులైన వారు అంటే యేసు ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తులు కూడా ప్రార్థన కోరుకుంటే వాళ్ళు కూడా బాగా వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆదివారానికి అందరూ బాగయ్యారు. ఒక్కరు మాత్రమే, చెన్నైలో ఉన్నటువంటి ఒక్కరు మాత్రమే ఆయా సమయాలు వారు అటు శ్యామ్ ఇంటికి వచ్చిండని నిన్నటి వార్త, ఆయన ప్రభునందు నిద్రించాడనేటువంటి వార్త, రెండు ఒకేసారి రావడం. ఏది చూస్ చేసుకున్నాడు దేవుడు అనేటువంటిది చూశాను. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుని ప్రేమించు వారికి అనగా అని ఉంది. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు. సంకల్పం ఉన్నది, ఆ సంకల్పం అనేటువంటిది ఉన్నది, ఆ యొక్క ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికల కొరకు పిలువబడిన వారికి దేవుని వాక్యం చెప్పారు, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. శ్యామ్ కొరకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కావాలి. ఎంతమంది, నేను అందరి లిస్టులు రాశాను. ఒక్కొక్కరికి చెప్పాలంటే ఇంత త్వరగా కుదరదు. శనివారం రోజు అందరు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, జూన్ 5న ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్గా పెడుతున్నాం. దాన్ని బట్టి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అందరినీ కూడా జ్ఞాపకం చేస్తాం. కనుక మీరందరూ కూడా ఎవరైతే జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కావచ్చు. అయితే జూన్ 5న ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే దేవుడికి కృతజ్ఞతలు చెప్పేటువంటి ప్రార్థన చెప్తాం. అప్పుడు అందరినీ ఎవరెవరిని దేవుడు ఎలాగ వాడుకున్నాడు. మా పాస్టర్ అమ్మ యొక్క ఫ్రెండ్, ఆమె ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆమె ఒక కాల్ చేసింది అంతే. హాస్పిటల్ వాళ్ళు, అరే మీకు రెమ్డెసివిర్ ఎంత త్వరగా దొరికిపోయిందా అని. ఒక ఇంజక్షన్ కొరకు 35,000 కొరకు అడిగితే ఆ 22,000 రూపాయల్లో 6 ఇంజక్షన్లు వచ్చేసాయి. వితిన్ ద హాఫ్ అన్ అవర్, అరగంట లోపల దేవుడు సమకూర్చాడు. హాస్పిటల్ కూడా సువర్ణ చెప్పింది ఎంత త్వరగా. ఆ అంబులెన్స్ ఎంతో ఖరీదైంది, తక్కువగా. కనుక అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. దేవుడు డబ్బులు దేవా ఎవరిని అడగాలి, ఎవరిని అడగద్దు అన్నట్లు దేవుడు చెప్పాడు. నా కొరకు దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. ఎవరికి కూడా ఫోన్ చేయలేదు, ఎవరికి కూడా ఇస్తామంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. మమ్మల్ని ఇక్కడ మా సౌందర్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే లాక్డౌన్ అయిపోయారు. కనుక దేవుడు ఈ రీతిగా సమకూర్చాడు, అద్భుతం చేశాడు. 12 లక్షల రూపాయలు ఏమి రూపాయి కట్టకుండా ఇంటికి వచ్చారు. హల్లెలూయా! అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు దేవుడు, అద్భుతాలు చేసినటువంటి దేవుడు. కనుక శామ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా డాక్టర్ కావడం వల్ల అద్భుతం అక్కడ జరిగింది. ప్రతి చోట వెళ్ళే ప్రతి చోట మనుషులను పెట్టాడు. దేవుడు అద్భుతకారుడుగా నిరూపించాడు. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం, జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. జలాలు ఉన్నాయి, అవి దాటిస్తున్నాడు దేవుడు. ఆ జలాలను చూసి భయపడిపోతే కుదరదు. అగ్ని మధ్యలో నడుస్తున్నప్పుడు జ్వాలలు నేను కాల్చవు.
బైబిల్ వాక్యం ఉన్నది. దాని యొక్క నెరవేర్పు కూడా మనకు తెలుసు. దానియేలు గ్రంథంలో అగ్నిలో పడినా సరే వారు కాలిపోలేదు, వెంట్రుక కూడా కాలేదు. 12 లక్షల రూపాయలు అయినా సరే ఏమీ కట్టకుండా దేవుడు బయటికి పంపించాడు. అద్భుతం. ఎవరిని కూడా ఏమి రూపాయి అడగకుండా, మాకు ఇది లేదు అని చెప్పకుండా, మాకు బాగలేదని ప్రార్థన చేయమని ఫోన్లు చేసిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాము. అద్భుతంగా విడుదలిచ్చాడు. కానీ దేవుడు మా కష్టం ఎవరికి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చెప్పలేదు. దేవుడికి ఏమి చెప్పేవాడిని కనుక ఎవరిని కూడా అయ్యా నువ్వు ఇస్తే నాకు అని అనుకోలేదు. కనుక దేవుడు ఇస్తాడు. మా పిల్లల్ని ప్రభు పరిచర్య కొరకు ఇచ్చే వాళ్ళకి చేశాడు. కనుక 100 ఫలితం. వాళ్ళు ఇచ్చిన దాన్ని దేవుడు రెట్టింపు 1000 రెట్లు ఇచ్చాడని చెప్పి నమ్ముతున్నాను. ప్రభు పరిచర్య కొరకు మా పిల్లలు ఇచ్చేటువంటిది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆర్ఫనేజ్లో వారు పోయి భోజనాలు పెట్టి దాన్ని బట్టి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మహబూబ్నగర్లో మాతో పాటు చదువుకున్నటువంటి అబ్బాయి హాస్టల్ పెడితే సువర్ణ ఆ యొక్క సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మేము కూడా ఎక్కడికి వెళ్తే వాళ్ళందరికీ కూడా అమ్మాయి భోజనాలు ఏర్పాటు చేసింది. కనుక మనం ఏదైతే మేలు చేస్తామో దాన్ని 100% మనం వెనక్కి దేవుడు ఇస్తాడు. 12 లక్షల రూపాయలు అనుకున్నప్పుడు దేవుడు ఏమీ కట్టకుండా అద్భుతమైనటువంటి విజయం ఇచ్చాడు. మనం ఏం విత్తుతావో ఆ పంట కోస్తావు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇలా కనుక దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. జలంలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్నిలో పడి దాటినప్పుడు అవి నీ మీద అవి జ్వాలని కాల్చవు అనే ఆ ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాడు. లాజరు మరియ మార్తలు ఇంటికి లాజరు చనిపోయినా సరే తిరిగి లేపించినటువంటి దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం 20-21 తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటిని ఎల్లను ఆయనకు అగుపరుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనను అగుపరుచును. మీరు ఆశ్చర్యపడునట్లు, ఇక్కడ ఈ పదం నేను తీసుకున్నాను. మనం ఆశ్చర్యపడేటట్లు, మేము ఆశ్చర్యపడేటట్లు, మనందరం కూడా ఆశ్చర్యపడేటట్లు ఈ గొప్ప కార్యాలను ఆయన అగుపరుస్తున్నాడు. కరోనా వస్తే వాళ్ళని చూడ్డానికే వెళ్ళట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఫ్యూనరల్స్ చేసేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. కొంతమందిని కలుసుకునే అవకాశం ఇచ్చాడు. అది కలుసుకున్నా సరే నన్ను దేవుడు తన యొక్క కనుపాపలా కాపాడాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాం. మనం ఆశ్చర్యపడినట్లు చాలా మంది నో డౌట్ అందరూ అనుకున్నారు నాకే ఏమైనా ఉంటే వచ్చేమని. దేవుడు నన్ను అద్భుతంగా కృప చూపించాడు. దేవుని ప్రేమించే వాళ్ళకే ఇవన్నీ వస్తాయి. దేవుని ప్రేమించి వాళ్ళకి దేవుడు ప్రత్యక్షంగా ఆయన కాపాడుతాడు. ఆ యొక్క అంచుల్లోకి తీసుకెళ్లి బయటికి తీసుకొచ్చాడు. 103వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. సమాధిలో నుండి ఆయన్ని ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షములు కిరీటంగా ఇస్తున్నాడు. సమాధిలో నుండి ఆయన నీ ప్రాణం విమోచించాడు, కరుణా కటాక్షములు కిరీటంగా ఇస్తున్నాడని నేను వాక్యం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈరోజు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నా కుటుంబానికి నా పిల్లలకి ఎందుకు వచ్చిందంటే నేను ధైర్యంగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఇల్లు ప్రార్థన, అర్చన దీవెన వాళ్ళ గ్రూప్లో ప్రతిరోజు పొద్దుట ప్రార్థన చేస్తారు. తర్వాత 11 గంటలకు ప్రార్థన చేస్తారు, 3 గంటలకు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేస్తాను, ఉదయం ప్రార్థన చేస్తాం. కనుక మా వియ్యంకులు వాళ్ళ అబ్బులు అరుణమ్మ గారు వారి ఇంట్లో ప్రతిరోజు కూడా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. బ్యాప్టిస్ట్ చర్చ్ వనస్థలిపురం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అదే రీతిగా సుకన్య సిస్టర్ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థన వ్యర్థం కాదు. దేవుడు మన ప్రార్థన వ్యర్థం కాదు, లెసన్ నేర్పిస్తాడు. ఇలాంటి అగ్ని వంటి శ్రమలలో నుండి కూడా నేను నిన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్పాడు.
అనారోగ్యమే ఒక సమస్య అయితే ఆర్థికం మరొక సమస్య. ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే ధనవంతులుగా ఉండాలి. దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు, దేవుని యందు ఎరిగినటువంటి వారం, దేవుని తెలుసుకున్నటువంటి వారం బలం కలిగి గొప్ప కార్యాలు చేయడానికి, గొప్ప వాటిని చూడడానికి, గొప్ప వాటి కొరకు నిలవడానికి దేవుడు ఈ రీతిగా మా అందరినీ బలపరిచాడని నమ్ముతున్నాను. కనుక దేవుని ప్రేమించే వాళ్ళందరికీ కూడా జ్వరం రావద్దు, కష్టమే రావద్దు అనేటువంటిది ఉండదు. దేవుడు అన్నింటిలో నుండి నడిపిస్తాడు అనేటువంటి ధైర్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చాలామంది మనస్ఫూర్తిగా ప్రార్థన చేసిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మీరు ఆశ్చర్యపడినట్లు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన అనుపర్చున్నట్లు. కనుక వీటికంటే గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. చాలా మంది కొరకు ప్రార్థన చేశారు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మత్తయి సువార్త 10వ అధ్యాయం. అయ్యా ఏమైంది, ఇలాంటి పరిస్థితి వస్తే కూడా బాగు చేస్తానని చెప్పాము. కనుక దేవుడు అద్భుతంగా గొప్ప కార్యం చేశాడు. ప్రియులారా, చాలా మందికి లేనటువంటి ఆధిక్యత దేవుడు మాకు అనుగ్రహించాడు. మాకు కలిగిన ధైర్యం ఏంటంటే ఇప్పుడు మేము ఏది అడిగినా దేవుడు అది చేస్తాడు. నేను, నా ఇంటి వారు, నా పిల్లలు సియోనులో సూచనలుగా కనబడతారు అనేటువంటి ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన అన్ని పరీక్షల్లో నుండి మేము నెగ్గేటట్లు చేశాడు. ఇంతవరకు ఇది ఎందులో ఓడిపోలేదు, మా పిల్లలు కూడా ఓడిపోలేదు. మా పిల్లలకి ఇచ్చిన ధైర్యం చూసి నేను గొప్పగా గర్విస్తున్నాను. క్రితం హాస్పిటల్ ఉన్నప్పుడు సౌందర్య ఒక్కతే హాస్పిటల్లో ఉన్నది. ఆ గత సంవత్సరంలో, తర్వాత ఈ సంవత్సరంలో సువర్ణ, వాళ్ళకి ఎంత ధైర్యం దేవుడు ఇచ్చాడు అని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే మా పాస్టమ్మ అర్చన కూడా అట్లాగా హాస్పిటల్ ఉన్నప్పుడు దేవుడు ఎంత ఆదరణ ఇచ్చాడు. కనుక హాస్పిటల్ దేవుడు మా కొరకు ఏర్పాటు చేయాలి. ఊహించినటువంటి మేళ్ళు. అసలు హాస్పిటల్కి పోతామే అనుకోలేదు. నేను ఎప్పుడైనా హాస్పిటల్కి పోతే ఆ డాక్టర్ ఫ్రీయే, ఈరోజు వరకు కూడా ఆ ఫ్రీగా చూస్తున్నాడని చెప్పి చాలా కాలం పోకుండా ఉంటే మళ్ళీ ఆ డాక్టర్ నన్ను పిలిచి రకరకాలైనటువంటి మాటలతో మళ్ళీ మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితిని బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24-25 వచనం. ఆక్సిజన్ సిలిండర్ కొరకు ఎంత బాధపడుతున్నారో దేవుడు అంటున్నాడు, ఎథెన్స్ వారులారా అతి దేవతా భక్తి కలిగినట్లు మీరు కనబడుతున్నారు అని చెప్పి 17వ అధ్యాయంలో ఆయన అందరికీ ఊపిరిని సమస్తము దయచేసేవాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 25వ వచనంలో 24 నుంచి చదువుతున్నాడు. జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశము భూమికి ప్రవై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయంలో నివసించడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు గనక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్లు మనుషుల చేత సేవింపబడేవాడు కాదు. అందరికి ఊపిరిని, ఇప్పుడు ఆక్సిజన్ యొక్క విలువ ఎంతో ఇక్కడ తెలిసిపోతుంది. ఆక్సిజన్ యొక్క విలువ ఎంత అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. కనుక అందరికీ ఆయన ఊపిరిని జీవమును దయచేసేవాడు. ఒకసారి ఆక్సిజన్ క్లోజ్ చేశాడు అనుకోండి, ఎవరమూ బ్రతకలేదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు, అందరికీ ఊపిరి దయచేసేవాడు. దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనలు 34:4-7 వచనాలు గల భాగంలో మనం చూస్తే, కీర్తనలు 37, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించను. కలిగినటువంటి భయములన్నిటిలో నుండి దేవుడు తప్పించేసాడు. దేవుని వాక్యం అవునన్నట్లుగా ఉంటుంది. ఈరోజు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకవవును, సిగ్గుపడేటట్లు చేయడు. దేవుడు ఎప్పుడు కూడా మన ముఖాలను ఎత్తుకునేటట్లుగా చేసేవాడుగా ఉన్నాడు. ఈ దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి
అతన్ని రక్షించును. ఈ దీనుడు మొరపెట్టగా, ఏవో గొప్పవాడు, అలాంటి ధనవంతులు, జ్ఞానవంతులు, ధైర్యవంతులు కాదు, దీనులై, ఎవరు దీనులై ఆయన సన్నిధిని వణుకుతుంటారో వారి మీద ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు అని చెప్పి దైవవాక్యం జ్ఞాపకం చేస్తున్నది. కనుక యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. కనుక ఇంతకన్నా గొప్ప సంగతులు, ఇంతకన్నా గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటేనే, మనం ఆయన పిల్లలమైతేనే, ఆయన కొరకు జీవిస్తే అద్భుతమైనటువంటి విజయాలు. దేవుడు కొన్నిసార్లు మనకి ఇలాంటి ప్రాంతాల గుండా తీసుకెళ్ళినప్పుడు అనిపిస్తుంది, దానియేలు సింహంలోనే వాడొద్దు అని అందరికీ ఉంటుంది. దానియేలు కూడా ఉంటుంది, అయ్యా నేను సింహంలో వాడొద్దు అని. పడితే ఏమవుతుంది? సింహాలన్నీ కూడా లాగేస్తాయి. అదే మన తలం. అయితే దేవుడు కావలి ఉండి దానియేలును సింహంలోనే తీసుకొచ్చి అందరితో చెప్పించాడు. నిజంగా సేవించుచున్న దేవుడే దేవుడు. కనుక ఈ అద్భుతమైన సాక్ష్యం లేక అనుభవం దేవుడు మనకిచ్చాడు. నేను మా అల్లుళ్ళకు, మా కుమార్తెలకు, మనవరాళ్ళకి, మా స్మైలీ ప్రార్థన చేయడం నేను చూసా. ఎంతగా అంటే మనవరాలు, మా పెద్ద మనవరాలు మోకరించి తల కిందికేసి వాళ్ళ నాన్న కొరకు ప్రార్థన చేసింది. చిన్న పిల్లల యొక్క ప్రార్థన తప్పక దేవుడు వింటాడు అనేటువంటి నిర్ధారణ కలిగాలి. మనం చాలాసార్లు ట్రెడిషనల్ క్రిస్టియన్స్గా ఉండకూడదు. అంటే ఏదో ప్రార్థన చేస్తున్నాం, పూటకి ప్రార్థన చేస్తున్నాం, తినడానికి ప్రార్థన చేస్తాం, అట్లాంటిది కాకుండా అనుభవపూర్వకంగా అగ్నిలో నుండి మనం తీసిన దేవుడు, నిప్పులో నుండి తీసిన దేవుడు, నీళ్ళలో నుండి తీసిన దేవుడు, ప్రతి రోగం నుండి 91వ కీర్తనలు అన్నిట్లో నుండి, వాతావరణం నుండి, చీడపురుగులు, క్రిముల నుండి, క్రూర జంతువుల నుండి, సాతాను శక్తుల నుండి తప్పించగలిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆదరిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప వ్యక్తులందరిని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. కనుక 30వ కీర్తన 3వ వచనంలో చెప్తా ఉంటాను. 30వ కీర్తన 3వ వచనంలో ఏమంటారంటే, యెహోవా పాతాళం నుండి నా ప్రాణములు లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. పాతాళంలో నుండి నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చావు, గోతిలోనికి దిగిపోకుండా నన్ను కాపాడావు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి. మరియు నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కనుక దేవుడు ఇవన్నిట్లో నుండి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు అంటే ఆ సింహాసనం మీద పెడుతున్నాడు. కనుక సువర్ణ అంటే మా పెద్దమ్మాయి యొక్క కన్నీళ్ళు వ్యర్థం కాదు. శ్యామ్ కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కనుక ప్రీతం కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కనుక దేవుడు వారి ఇష్టలుగా ఉండేటువంటి వ్యక్తుల కొరకు ఏం చేస్తున్నాడో ఇక్కడ చూస్తున్నా. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి ఇష్టంగా ఉండడం కావాలి, దేవునికి ఇష్టానుసారులుగా ఉండాలి. దేవుడు ఇష్టానుసారులుగా ఉండేవాడిని తప్పిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. 121వ కీర్తన అందరికీ తెలుసు. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినప్పుడు యెహోవా వల్లనే నీకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృష్టించిన వాడు, ఆయన నీ పాదం తొట్టిల్లనేయడు, నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కనుక ఎప్పుడు కూడా మెలకువగా ఉండి మనల్ని కాపాడేటువంటి ప్రభు, ఆయనకి ఇష్టంగా ఉండేటువంటి దావీదు కొరకు తన సింహాసనంనే ఏర్పాటు చేశాడు. కనుక సౌలు నుండి సింహాసనం తీసేసి
దావీదు కొరకు ఏర్పాటు చేసినట్లుగా అద్భుతమైన విజయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవుడు చేసిన మేళ్ళన్నిటి కొరకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు, ఎంతగా ఆయన స్తుతించినా సరిపోదు. చాలా మంది కొరకు, హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాము. అద్భుతమైన విజయం దేవుడు అనుగ్రహించాడు. మా శ్యామ్ కొరకే ఇచ్చినాడని చెప్పట్లేదు. కనుక అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు అద్భుతమైనటువంటి స్వస్థత దయచేశాడు. ప్రియులారా, దేవుడు వారందరినీ స్వస్థపరిచాడు. ఇంకా ఎవరున్నారో వారిని కూడా స్వస్థపరుస్తారు. ఒకే ఒకరు మనం పర్సనల్గా కలుసుకోలేకపోయాము, ఆయన మాత్రమే ఈ లోకంలో కనబడలేదు. దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాత్రం హెబ్రీ పత్రిక 11:5-6 విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అని చెప్పుకోవడము అసాధ్యం. కనుక దేవుడికి ఇష్టడుగా ఉండేవాడికి దేవుడు ఎన్నెన్నో మేళ్ళు చేస్తున్నాడని చెప్పి ప్రసంగి అధ్యాయం 22వ అధ్యాయం 26 ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రసంగి గ్రంథంలో దేవుడికి ఇష్టడుగా ఉండేవాడికి ఏమేమి పోగు చేస్తాడో కూడా దైవవాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాగ్దానం ఏదో మామూలు కొరకు చదవట్లేదండి. అద్భుతకరుడైనటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమనుందంటే ఇక్కడ 26 ఏలైనా దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవాడికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడుగా ఉన్నవానికి ఇచ్చటకై ప్రయాసపడి పోగు చేయని యొక్క పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. కనుక దేవుని దృష్టికి ఇష్టంగా ఉండేవాడి కొరకు దేవుడు ఏవైతే ఇస్తాడో అవన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుడికి ఇష్టడుగా ఉండాలి, మనుషులకి ఇష్టలుగా ఉండడం కాదు, మనుషుల మెప్పు కోరుకోవడం కాదు. దేవుని కొరకు చూస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రియులారా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన. ఎలాగా ఇష్టలుగా ఉన్నామనేది ఎలా తెలవాలి? కనుక వీటన్నిటి కూడా ఆయన నడిపిస్తాడు. జలములలో నడిపిస్తాడు, అగ్నిలో నడిపిస్తాడు, సింహంలో నడిపిస్తాడు. అన్ని చోట్ల నుండి దేవుడు మనల్ని తప్పించి రక్షించి ఆయన దూత కావలి ఉండి కాపాడేటట్లు చేస్తున్నాడు. కనుక మాకు కలిగిన ధైర్యం ఏంటంటే ఇప్పుడు మేము ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఒక ఏదో కాలక్రమంలో ఒక పని కాదు ఇది, దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనం, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేయాలి. పెదవులతో వచ్చేది కాదు, హృదయంలో నాభిలో నుండి వచ్చేటువంటి ఈ యొక్క ఆరాధనను దేవుడికి అందిస్తున్నాం. కన్నీటి బాష్ప బిందువులను చూడగలిగినటువంటి దేవుడు. అందరూ వచ్చి మరియ మార్తలు ఇద్దరిని ఓదార్చిండొచ్చు, కానీ యేసు ప్రభు వచ్చి కోల్పోయిన తమ్ముడిని తిరిగి ఇవ్వడం వల్ల మొత్తం అందరూ కూడా ప్రభుని అంగీకరించడానికి కారణమయ్యింది. చాలాసార్లు అనిపిస్తుంది ఆ రుచి తెలియకపోతే ఇంకా దేవుడికి దూరంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ రుచి తెలుసుకుంటామో దేవుడికి చాలా దగ్గరగా ఉంటాం. ప్రియులారా, కనుక దేవుడి మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఏదైనా సరే సమస్తము సమకూడి మేలు కలగడానికే జరుగుతున్నవి, కీడు కొరకు కాదు, మేలు కొరకే. కనుక నీ కొరకు సమస్తం ఇస్తా, ఒక దేశమైన ఇస్తానని చెప్పి యెషయా గ్రంథం 43 మనకు చెప్తా ఉన్నాడు. నీ కొరకు దేశాన్ని అయినా ఇస్తాను కానీ నిన్ను మాత్రం వదులుకొనను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, కనుక దేవుడు వాక్యం చెప్తుంది, మనం ఆయన అంగీకరించినటువంటి మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎలాంటి ఇచ్చాడంటే ఆయన కుమారులు కుమార్తెలు అయ్యేటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఇవాళ ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. అందరికి ఒక సాక్ష్యం ఉండొచ్చు, కానీ దైవ సేవకుడికి 2 విధాల గొప్ప సాక్ష్యం. దేవుని యొక్క పిల్లలకి అద్భుతంగా డబుల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనను అంగీకరించి వారి పిల్లలు అయ్యే అధికారం ఉంది. పిల్లలు నాన్న మీదకి ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉంటారు, వారి మీద ఎగురుతూ ఉంటారు, దూకుతూ ఉంటారు, కావలసినవి పొందుకుంటారు.
ఒక్కోసారి మరాం చేసి పొందుకుంటారు, ఒక్కొక్కసారి ప్రేమ చూపించి కూడా పొందుకుంటారు. కనుక మనం దేవుని పిల్లలం కనుక మా పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఆత్మీయ బిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్నాను, సమస్తుంటే దేవుడు మన కొరకు ఇంకా ఎన్ని మేళ్లు చేశాడో మీరు ఆశ్చర్యపడినట్లు. ఇది ఆశ్చర్యం, కనులకు ఆశ్చర్యం. హాస్పిటల్ దొరకకపోవడం అద్భుతం, హాస్పిటల్ దొరికితే బెడ్ దొరకడం మరీ అద్భుతం, బెడ్ దొరికిన తర్వాత అందులో మనకు తెలిసిన వాళ్ళని పెట్టడం అద్భుతం. అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు క్షేమపరిచిన తర్వాత బిల్లులు కట్టడం మరీ అద్భుతం. ఆశ్చర్యకరుడు. నేను సేవించుతున్న దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయన పేరు పెట్టబడినని ముందుగానే చెప్పారు. మనం ఓన్లీ ఆ యొక్క క్రిస్మస్ కాలంలోనే మాటలు అనుకోవడం కాదు. ఆయన నా పట్ల ఆశ్చర్యకార్యం చేశాడు, మీ అందరి పట్ల ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు. ఆయన వైపు చూసిన వారి ముఖం ఎప్పుడు కూడా సిగ్గుపడచ్చు. ఆ సిగ్గుపడనక్కర్లేనటువంటి ముఖముతో ఈ దినం ఆరాధించడానికి మనందరం ఇక్కడ ఉన్నాం ప్రియులారా. ఏ దానికి భయపడవద్దు. కనుక నా కుమారుడికి ఇచ్చిన ధైర్యం బట్టి మేము కూడా అనుకున్నాం, హాస్పిటల్ ఒక పూట అన్ని అంబులెన్స్ ఆ యొక్క శబ్దాలు వినబడితే గుండెలు అదిరిపోయే పరిస్థితి. విగత జీవులైన వాళ్ళని తీసుకుపోతా ఉంటే యవనస్తుడైన వాడు, చిన్నవాడు హాస్పిటల్ ఎట్లా ఉన్నాడు అంటే దేవుని కాపుదల ఆయనకున్నది. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కాపుదల ఉంటారు. కనుక దేవుడు ప్రాక్టికల్గా నేర్పిస్తున్నాడు, ప్రాక్టికల్గా ఆయన ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఆయన ఆదరించేవాడు. అన్నీ వచ్చి ఇంటి దగ్గర ఆక్సిజన్ అది పెట్టాలి అంటే దానికి 50,000 కట్టాలి, 25,000 కట్టాలి, రోజు 500 కట్టాలి అని అంటే కనుక దేవుడు సమకూర్చాడు. మా యొక్క రెండవ అల్లుడు వాళ్ళ అమ్మగారు అరుణమ్మ గారు షైనింగ్ స్టార్స్లో పనిచేయడం వల్ల అక్కడ ఇప్పటికి పని చేయకపోతున్నప్పటికి కూడా ఉన్నటువంటి ఆత్మీయమైన అనుబంధాన్ని బట్టి వారు అక్కడ ఫ్రీగా ఆ కాన్సన్ట్రేటర్ ఫ్రీగా ఇవ్వడం. చాలామంది చాలా ఆత్మీయ ప్రియులు మమ్మల్ని అప్పుడప్పుడు కలుసుకునేటువంటి వ్యక్తులు కూడా అంకిల్ నన్ను గుర్తుపట్టలేదు అని చెప్పి ఆ పాప నాకు ఫోన్ చేసి మాతో దిగిన ఫోటోలు జ్ఞాపకం తెచ్చి మా పాస్టర్ గారికి చూపించి ఏదో నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను, చాలామంది ప్రయత్నాలు చేశారు, చాలామంది ఇక్కడ దొరుకుతుందని చెప్పారు. అలాంటి వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. మా కొరకు ప్రయాసపడిన వాళ్ళందరిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతంగా స్టాన్లీ గారు, గ్లోరీ గారు, తర్వాత చాలామంది ఏడ్చి ప్రార్థన చేశారు. రామారావు గారు ఏడ్చి ప్రార్థన చేశారు. అనేకులు కుటుంబాలుగా ఏడ్చి ప్రార్థన చేశారు. తర్వాత పద్మిని గారు వాళ్ళ అత్తమ్మ బాగైపోయినప్పుడు ఉదయమే ఫోన్ చేసి మొన్నటి రోజు చెప్తుంది నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అని. దేవుని ప్రేమించే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రేమించే వాళ్ళు ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి దేవుడు మేలు కలగడానికి సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు. కనుక ఈ గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడని నమ్ముదాం ప్రియులారా. ఏదో ఆదివారం వాక్యం చెప్పుకోవడానికి కాదు, ఏదో 4 మంచి మాటలు చెప్పుకోవడానికి కాదు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటి కంటే అందరికంటే గొప్పవాడు మీలో ఉన్నాడు కనుక లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. హల్లెలూయా. ఆయన జయించాడు, నీవు నేను కూడా జయించినట్లు చేస్తున్నాడు. ప్రాక్టికల్గా ఈరోజు కూడా అదే ప్రభు మనతో ఉన్నాడు. కనుక దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తున్నాం, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాం, గొప్ప కార్యాలు చూస్తున్నాం. కనుక మంచి భోజనం పెట్టాలి, వచ్చిన వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. మంచి భోజనం పెట్టాలంటే సంపాదన బాగుండాలి. అలాంటి పరిస్థితులు దేవుడు అద్భుతంగా మన్నా కురిపించినట్లుగా దేవుని యొక్క నామం పేరిట దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మా కొరకు ప్రార్థన చేసిన వారందరికీ వందనాలు.
ప్రభు పని అని చెప్పి ప్రభు పరిచర్య కొరకు ధారాళంగా ఇచ్చిన వారి యొక్క దాతృత్వాన్ని బట్టి నూరంతుల దీవెనలు దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడని నమ్ముతున్నాను. కనుక దేవుని చిత్తంలో మనందరం ఉన్నాం. చాలాసార్లు ఇలాంటి భయం కలుగుతుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15, 16, 17లో మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15లో ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనుల అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. కనుక దేవుని వాక్యం చెప్తాం 16వ వచనంలో భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనతోనే ఉండి అయ్యో ఇలాగైపోతారు అని భయపెడుతూ ఉంటారు. పరిస్థితులు భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. వ్యక్తులు భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు. దేవుడు మన చుట్టూ ఎవరిని పెట్టాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తే ఆ యొక్క 16వ వచనంలో అతడు భయపడవద్దు. మన పక్షంలో ఉన్నవారు, మన పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అంటే ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులను తెరుమని ఎలీషా ప్రార్థన చేయగా, వీడు చూసినట్లు, పక్కకున్నవాడు చూసినట్లు, భయపెట్టేవాడు చూసినట్లు. కనుక ఆత్మీయ నేత్రములు లేనివాడు భయపెడతా ఉంటాడు, పరిశుద్ధత లేనివాడు భయపెడతా ఉంటాడు. కనుక భయపెడుతుండగా దయచేసి వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు ఎలీషా ప్రార్థించినప్పుడు వాని కన్నులు తెరవబడినప్పుడు ఎలాంటి వ్యక్తులను చూశాడు అని అంటే 16వ వచనంలో, 18వ వచనంలో, 17వ వచనంలో ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండటను చూచెను. హల్లెలూయా. పర్వతముల చేతను, అగ్ని చేతను, రథముల చేతను నిండి ఉండేటట్లు చూశాడు. నాకు నెగిటివ్ రాకుండా పాజిటివ్ వస్తే కుటుంబంలో అందరూ, సంఘంలో అందరూ, కనుక తెలిసిన వాళ్ళందరూ నేను ప్రార్థన చేస్తానని బలపరచబడిన వాళ్ళు కూడా అయ్యగారికే వచ్చింది అని చెప్పి ఎంత అధైర్యపడేవాళ్ళు. దేవుడు అద్భుతంగా నన్ను కాపాడాడు. ఎలాంటి చోట పెట్టాడు అంటే అగ్ని, పర్వతములు, గుర్రములు, రథములు ఉన్నటువంటి చోట వారికంటే, శత్రువు కంటే అధికమైనటువంటి ఆ యొక్క సెక్యూరిటీలో, భద్రతలో ఉంచాడు. హల్లెలూయా. గత నెలలో నేను చాలా బలహీనంగా అయిపోయాను. నన్ను నేను చూసుకుంటే వికారంగా అనిపించాను. కనుక మా యొక్క రెండో అల్లుడు గారు ప్రీతం గారి గృహంలో ఏ రకమైనటువంటి బాధరాబందీ లేకుండా ప్రార్థననే ధ్యేయంగా బ్రతుకుతుండడం వల్ల షుగర్ అన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేసాయి. హ్యాండ్సమ్గా కనబడుతున్నానని అనుకుంటున్నాను. కనుక దేవుడు అలాంటి అద్భుతంగా పరిచర్య చేశాడు. మా పిల్లలు కూడా నన్ను ఎంత అల్లారు ముద్దే చూసుకుంటారంటే వాళ్ళ పిల్లల కన్నా నన్ను గొప్పగా చూసుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి బిడ్డలను నాకు ఏ రకమైనటువంటి బాధ కలిగించే విషయం చెప్పకుండా దాచిపెట్టి వారు ఆ బాధను వాళ్లే పొందుకొని దాన్ని అందించేటట్లు, దానిలో నుండి విముక్తి పొందేటట్లు చూసేటువంటి బిడ్డలను బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నారు. కనుక మా పిల్లలు అమ్మాయిలే కానీ సబలులై దేవుని కొరకు జీవిస్తున్నారని చెప్పి నమ్ముతున్నాను. కనుక భయపడవద్దు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, హెజ్కేలు ఒక్కడిని ఎముకల మధ్యలో నడిపిస్తే ఆ ఎముకలన్నిటితో దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడితే అన్ని కూడా బ్రతికాయి. 38వ హెజ్కేలు గ్రంథంలో. ఈరోజు మన పరిస్థితి ఏమైనప్పటికీ కూడా ప్రభు రక్షించేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన దీవించేవాడు. ఇలాంటి అగ్ని వంటి శ్రమలు మనకు కలిగినప్పుడు అది మహానందం అని ఎంచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది.
మనం వేవరింగ్ అయిపోతాం, వాండరింగ్ అయిపోతాం, ఏమేమి చేయాలనుకుంటాం. అలాంటివి కాకుండా ప్రాక్టికల్గా దేవుడు ఎలాంటి విధానంలో మనల్ని కాపాడుతాడు అనేటువంటి చూస్తాం. కొందరైతే గుర్రాలని బట్టి, రథాలని బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాం. కనుక ఏమీ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు, పేరు ప్రఖ్యాతులు లేవు, ఏమీ లేవు, కానీ సమస్తం కలిగిన దేవుడు మాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నా కొండ, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. నేను మేలులు కలుగటానికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. నా సంఘానికి, నాకు ఇవ్వబడినటువంటి ఆత్మీయమైనటువంటి బిడ్డలందరికీ నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందనే ధైర్యం వాళ్ళకు కూడా కలిగినందుకు, దేవుడు మనతో కూడా ఉన్నందుకు దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. కనుక ప్రభా సిస్టర్ గారిని, వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. వారి అబ్బాయిని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు, వారిని కూడా కృప చూపించాడు. కనుక విజయ వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరినీ దేవుడు ఒక్కొక్కరి పేరు పేరున చెప్పాలంటే పెద్ద చాంతాడైన లిస్ట్ అవుతుంది. వారందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. సుకుమార్ గారు వారి తమ్ముడు హాస్పిటల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన చేశాం. అద్భుతంగా దేవుడు కృప చూపించాడు. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది గురించి చెప్పవచ్చు. అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. కనుక అందరిని బట్టి దేవునికి వందనాలు. అందరికి కూడా ప్రతిసారి ఏదో బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఇలాంటిది ఇద్దామనేటువంటి తలంపు ఉన్నది. ఈ జూమ్లో అంతగా చేయలేము కనుక శనివారం రోజు మళ్ళీ ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థన పెడతాం. కనుక ఆ దినం శనివారం కనుక మా యొక్క అల్లుళ్ళకు, కుమార్తెలకు కొంచెం ఎంఎన్సీలో పనిచేస్తారు కనుక ఈ ల్యాప్టాప్ ఖాళీ ఉంటుంది. అందుకొరకని సాయంకాలం పూట ఈ జూమ్లో ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు నిత్యం అమ్మాయిల తరఫున ప్రార్థన చేస్తున్నారు అందరూ కూడా. అందుని బట్టి దేవునికి వందనాలు. కనుక దేవునికి ఇవ్వడంలో ఆయన చూస్తున్నాడు. మనం ఏమైతే ఇస్తామో దాన్ని బట్టి ప్రతిఫలం పొందుతారు. నేను సువర్ణ, శ్యామ్ తర్వాత వీళ్ళ జీవితంలో చూశా. దేవుని పని కొరకు తాను ఉదారులతను చాటారు కనుక అద్భుతమైనటువంటి స్వస్థత దీవెన చూశారు. డబ్బులు లేకపోయినా 12 లక్షలైనా ఏమీ కట్టకుండా దేవుడు విడుదలిచ్చాడు. ఆకాశ వాకిళ్లను తెరుస్తాడనేటువంటిది అర్థమైంది. ఆయనకి ఇవ్వడంలో ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలను కురిపిస్తాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడనేటువంటి మాట అర్థమైంది. ఇవ్వడం అంటే చాలా మంది బిగబట్టడమే కానీ దేవుని పరిచర్య కొరకు ఇవ్వడం అనేది చూసినప్పుడు వారు చేసినటువంటి పరిచర్యకి 100 ఫలితం ఇచ్చాడు. కనుక నేను నా పిల్లల్ని ప్రభు కొరకు, ప్రభుకి ఇవ్వడం కొరకు, ప్రభు పరిచర్య కొరకు, సహాయం చేయడం కొరకు వారు చేసిన ప్రతి దాన్ని బట్టి హర్షిస్తున్నాను, సంతోషిస్తున్నాను. 100 సమృద్ధి వారికి కలిగి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయాలి. మీ జీవితాల్లో కూడా దేవుడు చేయాలి. కనుక నెలకొచ్చేటువంటి ఆదాయం మీద కాదు, అద్భుతాల మీద మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. కనుక ఆయన అంటాడు, జీవాహారం నేనే అంటాడు. ఆయన యుద్ధకు వచ్చేవాడిని ఎప్పుడూ త్రోసివేయడు. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యుద్ధకి ఆయనను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. చాలా సంతోషం. కొంతమంది తమ యొక్క దశమ భాగాలు పంపించారు, కొంతమంది అర్పణల ద్వారా దేవుని స్తుతించారు. కనుక దేవుడికి ఇవ్వడంలో ఉండేటువంటి ఆనందం చూస్తే అద్భుతం. రాజ్ కుమార్ బ్రదర్ తర్వాత వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లల యొక్క జన్మదినాలను బట్టి దేవునికి వందనాలు, వివాహ దినాలను బట్టి దేవునికి వందనాలు. కనుక మీరు చేసిన ప్రతి పనికి దేవుడు చూస్తున్నాడు. మనం చేసిన ప్రతి పనిని దేవుడు చూసి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కనుక అలాంటి గొప్ప దేవుడికి మన హృదయాలు సమర్పిస్తామండి. ఆయన మనల్ని ఏమిచ్చి కొన్నాడు అంటే తన రక్తం పెట్టి కొన్నాడు. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన నేను విడవను, ఎడబాయనని చెప్పాడు. కనుక విడవని, ఎవరు విడిచినా నేను విడవను, ఎడబాయనని చెప్పాడు. చంకనెత్తుకునేవాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు, తల నెరిగే వరకు ఎత్తుకునేవాడు. కనుక అలాంటి గొప్ప ప్రభును
మనం ఆరాధిస్తున్నాం ఈరోజు. కనుక అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు తన అద్భుతమైన శక్తి సామర్థ్యములను మాకిచ్చి మా కుటుంబాలను ధైర్యపరిచి మా ద్వారా ఇతరులను వారి కడుపులో నుండి జీవ జల నదులు పారున్నట్లుగా చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ప్రతిరోజు ఈ జూమ్ యాప్లో లింకుల ద్వారా ప్రార్థన చేస్తాం. బ్రదర్ అనిల్ గారు, తర్వాత డాక్టర్ రెబెకా గారు, ఇంకా కొంతమంది దైవ సేవకులతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. IPHC మా చర్చెస్ నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు చేస్తున్నారు. డాక్టర్ ప్రియులు జార్జ్ గారు, ఆయన పడకలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతకరుడైన దేవుడు మనతో ఉన్నాడు. చాలా జాగ్రత్త సుమ, ఆషామాసిగా తీసుకోవద్దు. ఏదో ఆదివారం ఆరాధన, ఏదో జూమ్లో కలుస్తున్నామని కాదు. దేవుడు నీవు చేసే ప్రతి పనికి లెక్కించి నీకు గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప దేవుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క నామానికి మహిమ కలిగినట్లుగా ఆశీర్వదించాలని కోరుతున్నాం. అదే రీతిగా ఈ దినం వివాహ దినం జరుపుకుంటున్నటువంటి స్టాన్లీ గ్లోరీ గారిని బట్టి దేవునికి వందనాలు. వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దూర ప్రాంతాల నుండి జాయిన్ అయిన వారికి, ఆప్తులైన వారికి, ప్రతి వారి కొరకు, మా కొరకు ప్రార్థన చేస్తున్న వారందరి కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. వినిత, సువర్ణ, వినోద్, కవిత సిస్టర్ గారిని బట్టి, ఝాన్సీ గారిని బట్టి, స్వాతిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. శామ్యుల్ సుధీర్ని బట్టి, జోజిబాబు గారిని బట్టి, శాంసన్ బద్దా గారిని బట్టి, తేనెటి మధుబాబు గారిని బట్టి, అబ్రాహం షారా సిస్టర్ గారు విశాఖపట్నం నుండి వారు కూడా తిలకిస్తున్నారు. కనుక వారు ఆ ప్రాంతంలో అనేకులను ప్రభు కొరకు సంపాదించాలి. వారిని, వారి యొక్క అల్లుడు గారు కూతురు కొరకు, ఆ రీతి కూతుర్లను బట్టి, మనవరాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అబ్రాహం గారిని బట్టి దేవునికి వందనాలు. ఆ రీతిగా పెబే కుమారిని బట్టి, విక్కీని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా పల్లెపు రామారావు గారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. వీరందరిని బట్టి, దీవెనని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ఉన్నటువంటి ఆత్మీయ ప్రియులందరినీ, గంగడి ప్రభావతి సిస్టర్ గారిని బట్టి, వారి పిల్లల్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి బిడలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయమైనటువంటి మేళ్లను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఆ రీతిగా ప్రార్థన అయిన తర్వాత కానుకలప్పుడు గ్లోరీ స్టాన్లీ గారు కూడా నిలబడితే అందరం కూడా వారి కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నన్ను బలపరిచినటువంటి దేవా, నన్ను నిలబెట్టిన దేవా, ప్రభా, నా ముఖం ఎప్పుడు కూడా ఎత్తువాడిగా చేసినందుకు వందనాలు. మా కుటుంబంలో ప్రతి వారిని నేనున్నాను అని ఆదరించారు. జలములో పడిన, నిప్పుల్లో పడిన, ఎలాంటి పరిస్థితులు అయినా సరే మీరు మా కొరకు అద్భుతం చేసినందుకు స్తోత్రం. శ్యామ ప్రభా, సంపూర్ణంగా ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వదించి, దీవించి, బలపరచమని ఆ రీతిగా ప్రభా, అర్చన కొరకు, దీవెన కొరకు, మీ దాసురాలు సుశీలమ్మ గారి కొరకు ఆ రీతిగా ప్రభా ప్రార్థన చేస్తున్నాం. శామ్యుల్ సుధీర్ కొరకు మాకు ఇచ్చినటువంటి ధైర్యవంతులైన కుమార్తెలు తండ్రి సువర్ణాన్ని బట్టి వందనాలు. శ్యామ్ కొరకు ఆమె చేసిన ప్రార్థన, అయితే మన్మరాలు ప్రభా, ఏదో ఫియోనా పాళ్ళు చేసిన ప్రార్థనను బట్టి మీకే మహిమ ప్రభా. అదే రీతిగా ప్రీతం గారిని బట్టి, సౌందర్యాన్ని బట్టి ప్రభా, కుమార్తె తండ్రి ఎవలెట్ పాల్ని బట్టి మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మా ఆత్మీయ బిడ్డలందరిని బట్టి వందనాలు. జోజిబాబు గారి యొక్క ప్రభా, తండ్రి అత్తమ్మ గారిని, మామగారిని, ఆ రీతిగా ప్రభా, తల్లి గారిని అందరినీ కూడా కనికరించి క్షేమం పరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభా, ఎవరైతే రాలేదో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే ఈ అవకాశం లేదో వారు కూడా మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేయమని ప్రభా, మా పట్ల చేసిన దేవుడు మా పిల్లల పట్ల, అందరి పట్ల అద్భుతం చేసి దీవించమని యేసు కృపగల నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మీ యొక్క నామం పేరిట ప్రభా ఉన్నటువంటి మా అందరినీ మీరు ప్రత్యేకంగా దర్శించారని నమ్ముతున్నాను. ఇంకా దిగులు లేక, భయం లేక, బెదురు లేక, ఏ రోగంకైనా మా దగ్గరికి దరిదాపుల్లోకి రాకుండా మీ భద్రతలో కాయించినందుకు స్తోత్రం. కోడి తన పిల్లల్ని ఎట్లాగైతే రెక్కల కింద కాపాడుతుందో ఆ రీతిగా మీరు మమ్మల్ని కాపాడుతూ బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ యొక్క ప్రభా
వర్తమానం విన్న వాళ్ళందరిని బట్టి వందనాలు. ఇంకా ప్రభాకర్, ఇంకా వాళ్ళ అమ్మగారు సువర్ణమ్మ గారు, వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా ప్రభా, ఇంకా జాయిన్ అయిన వారందరిని బట్టి, ఇంక ల్యాప్టాప్స్లో చూస్తున్న వారిని బట్టి కూడా మీకు మహిమ చెల్లిస్తాం. యూట్యూబ్లో చూసే వాళ్ళని బట్టి కూడా స్తోత్రం. ఇంకా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ మీ అద్భుతమైనటువంటి హస్తం చాపి ఆదుకునండి ఆయన. మీ పరిచర్య ధర్మం జరిగించడానికి సమర్పించినటువంటి ఈ యొక్క కానుకలను బట్టి వందనాలు. వారందరిని దీవించండి ఆయన. మీ రాజ్య వ్యాప్తిలో మేము ఒక విత్తనంగా పెట్టుచుండగా నిరంతర ఫలితంతో తృప్తిపరచమని వేడుకుంటున్నాం. అయితే వినోద్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శామ్యుల్ రూత్నమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శామ్యుల్ గారిని బట్టి వందనాలు. అయితే జెనిఫర్ సిస్టర్ బట్టి, అర్నిత ఫ్యాషన్ డిజైనింగ్ వారిని బట్టి మీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రభా, వారు ఇచ్చినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటినీ మీరు అద్భుతంగా ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. అయినా సౌందర్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వారందరిని దీవించండి. వారి కుటుంబంలో సమృద్ధిని కలుగజేయండి. మీకు ఇచ్చిండగా ఆకాశ వాక్యాలను వెప్పుతానని ఖచ్చితంగా చెప్పినట్లు ఆ గొప్ప కార్యాలతో ఆనందింప చేయండి అయ్యా. దీవించమని ఇంకా ప్రభా, ఎవరైతే ఈ అవసరతలో ఉన్నారో వారందరి అవసరతలు తీర్చే దేవా మీకు స్తోత్రం. మేము ఏమీ లేని వారమైనప్పటికీ దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి గలవారమని లేఖనం చెప్తున్నందుకు వందనాలు. గత వారంలో వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న వాళ్ళందరిని బట్టి వందనాలు. ప్రభా, దుఃఖ సాగంలో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే వారి ఓదార్పు అనుగ్రహించి విడబడిన వారికి మీ యొక్క కృప చూపించి అయ్యా వారి అక్కర్లన్నీ కూడా తీర్చండి, లోటుపాట్లన్నీ. ఇక వైరస్ అంతటి గద్దేస్తున్నాం అయినా మీ మహిమలో ప్రతి అక్కర ప్రతి ఒక్కరికి, మా రాష్ట్రం కొరకు, దేశం కొరకు, మంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరినీ దీవించండి, ఆరోగ్యం అనుగ్రహించి మేలైనది చేయడానికి సహృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఇంకా ఎవరి హృదయంలో ఎలాంటి కోరికలు ఉన్నావో, ఆలోచనలు ఉన్నావో వాటన్నిటిని మీ చేతికి సమర్పిస్తున్నాం. దీవించండి. పాటలు పాడిన వారికి, వాక్యం చదివిన వారికి, గ్రీటింగ్స్ చెప్పిన వారికి ప్రభా, పేరు పేరు వస్తున్న ఏమి చెప్పకుండా మౌనంగా మీ యొక్క సన్నిధిని అనుభవించిన వారికి మరి ముఖ్యంగా తృప్తిపరచమని యేసు సమృద్ధి గల నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, బలం, మహిమ నిరంతరం మీరైనారు స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయం, కాపుదల మనకును ఆయన ప్రేమించే వారందరికీ, అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి సదా తోడై ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.